హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను పాల తాలికలు తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బియ్యం పిండి, బెల్లం, సగ్గుబియ్యం, నెయ్యి, పాలు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. గిన్నెలో ఒక గ్లాస్ వాటర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పిండి కలపటానికి కావాల్సిన బెల్లం. ఈ నీళ్ళంతా కూడా మంచిగా మరగాలి. వాటర్ అయితే మరిగిపోయింది, ఈ బెల్లం కూడా అంతా కరిగిపోయింది. ఇప్పుడు కాగిన వాటర్లో బియ్యం పిండి వేసేసుకుందాము. బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్న పిండిని ఇలా కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత మనం ఆ పిండిని ఇలా తాలికలాగా చేసుకోవాలి. ఇట్లా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా అరచేతిలోనే ఇలా వేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం స్వీట్ చేయడానికి కావాల్సిన గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నెలో 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాం. ఈ 2 గ్లాసుల వాటర్ మంచిగా మరగాలి. ఈలోపు బెల్లం కరగబెట్టుకుందాము. స్వీట్కి కావాల్సిన బెల్లం 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. అందులో వాటర్లో కొంచెం వేసాను పిండి కలపడానికి. మిగతా బెల్లం కరగబెడుతున్నాను. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని మంచిగా కరగబెట్టుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ అయితే మంచిగా బుడగలు వస్తున్నాయి, మరిగిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న సాబుదానా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని సాబుదానాన్ని అయితే మంచిగా మనం కుక్ అవనివ్వాలి. ఇటువైపు అయితే బెల్లం కరగబెట్టుకుంటున్నాం కదా, ఇది కూడా కరిగిపోవచ్చింది. సాబుదానా వేసి మరుగుతుంది కదా. ఇప్పుడైతే మనం కరగబెట్టుకున్న ఈ బెల్లాన్ని ఇందులో స్ట్రెయిన్ చేసేసుకుందాం, వడకట్టేసుకుందాం ఇందులోకి. ఇసుక నలకలు ఉంటాయి కదండి, ఇలా వడకట్టుకోవాలి. తాలికలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి, తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మరుగుతున్న ఈ బెల్లంలో ఈ తాలికలు అయితే మనం వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా వేసుకొని సన్న మంట పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. వీటిని కొంచెం ఉడికే వరకు కూడా గరిటె పెట్టి అయితే కలపకూడదు. పాలతాగులు మనకు ఉడికినాయి అని తెలియడానికి ఒకటే గుర్తు. అవైతే చక్కగా ఉడికాక పైకి తేలిపోతాయి. ఇప్పుడు వీటిలో పాలైతే పోసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిక్కటి పాలు 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి ఒకటి పెట్టేసుకుందాం. దీనిలో నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకొని జీడిపప్పు అయితే వేసి వేయించేసేసుకుందాము.
కిస్మిస్ కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని కూడా మంచిగా వేయించుకుందాం. ఇవైతే వేగిపోయాయి. మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి కూడా దీన్ని ఇప్పుడు పాయసంలోకి అయితే వేసేసుకుందాం. కలర్ అయితే ఎర్ర బెల్లం వల్ల ఈ కలర్ ఇలా ఉన్నది. పాల తాగలు కూడా మంచిగా ఉడికిపోయాయి. చూసారా, మనం వేసినవి కూడా ఇరిగిపోకుండా చక్కగా నీట్గా ఎలా వచ్చాయో. లాస్ట్గా మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేస్తాను. అంతేనండి, మన పాల తాలికలు అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారుగా ఎలా ఉందో. చూసారు కదండి, మన పాల తాలికలు అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఎమ్మిగా ఉండే వేడి వేడి పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ప్రాసెస్ అంతా మీరు చూసారు కదా. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.